ఆ నియోజకవర్గంలో సొంత పార్టీ కార్యకర్తలే ఆ ఎమ్మెల్యేపై గుస్సా అవుతున్నారా? తమ పార్టీ కార్యకర్తలకు పనులు చేయకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే అందలం ఎక్కిస్తున్నారా? ఈ ఎమ్మెల్యేను గెలిపించుకొని తమ చెప్పుతో తామే కొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటున్నారా? ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొన్నాం కానీ సొంత పార్టీ నాయకులతో వేగలేకపోతున్నామని అంటున్నారట అక్కడ కార్యకర్తలు. ఇంతకీ కార్యకర్తల ఆగ్రహానికి గురవుతున్న ఎమ్మెల్యే ఎవరు? ఆ నియోజకవర్గం ఏదో ఈరోజు తెరచాటు రాజకీయంలో తెలుసుకుందాం. ఉమ్మడి పాలమూరు జిల్లాలో దేవరకద్ర నియోజకవర్గం రాజకీయ సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తుంది. గత 10 ఏళ్ల కాలంలో ఏ ఎన్నికలు జరిగినా దేవరకద్ర నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగిరింది. గడిచిన 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఆల వెంకటేశ్వరరెడ్డి గులాబీ పార్టీ తరపున విజయం సాధించారు. మూడవసారి కూడా ఆయనే గెలుస్తారన్న గట్టి నమ్మకం బీఆర్ఎస్ పార్టీలో ఉండేది. కానీ అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన జి మధుసూదన్ రెడ్డి అనూహ్యంగా ఆల వెంకటేశ్వరరెడ్డిపై గెలుపొందారు. దాదాపు 3000 పైచిలకు మెజారిటీతో విజయం సాధించడం బీఆర్ఎస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మాజీ సీఎం కేసీఆర్ కు సైతం దేవరకద్రలో ఆల వెంకటేశ్వరరెడ్డి గెలవబోతున్నారన్న ముందస్తు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో అనూహ్యంగా కాంగ్రెస్ అభ్యర్థి గెలవడం బీఆర్ఎస్ పార్టీ జీర్ణించుకోలేకపోయింది. పదహారు నెలలుగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పార్టీ క్యాడర్ను ఏకతాటిపైకి తీసుకువెళ్తూ కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు మధుసూదన్ రెడ్డి. ఈ క్రమంలో ఆయనకు నిరసన సెగ మొదలైంది. దేవరకద్ర నియోజకవర్గంలో సొంత పార్టీకే చెందిన కార్యకర్తలే ప్రస్తుత ఎమ్మెల్యేపై అసహనం వ్యక్తం చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. దీంతో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో అలజడి మొదలైంది. 10 ఏళ్ల నుంచి పార్టీని కాపాడుకుంటూ వస్తున్నారు కార్యకర్తలు. అలాగే ఎలాంటి ప్రలోభాలకు తలగ్గకుండా పార్టీ జెండాలు మోసిన తమను కాదని అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్నచూపు చూస్తున్నారని పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి అందలమెక్కిస్తున్నారని ఆందోళనకు గురవుతున్నారట కాంగ్రెస్ క్యాడర్. 10 ఏళ్ల పాటు పార్టీ జెండా మోసి ఆర్థికంగా చితికిపోయిన తమను ఆదుకోవడంలో జీఎంఆర్ పూర్తిగా విఫలమయ్యారని, ఇప్పటికే దేవరకద్ర నియోజకవర్గంలో ఏ చిన్న కాంట్రాక్టు చేయాలన్నా కార్యకర్తలకు అవకాశం లభించడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇతర పార్టీలకు చెందిన వారికే ఎమ్మెల్యే అందలమెక్కిస్తున్నారన్న ప్రచారం కొనసాగుతోంది. ఇదిలా ఉంటే మధుసూదన్ రెడ్డి దేవరకద్ర ఎమ్మెల్యేగా కొనసాగుతూనే మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడి హోదాలో కూడా పనిచేస్తున్నారు. ఇప్పటికే ఈయన 2 పదవులు అనుభవిస్తున్నారన్న విమర్శలు మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు కావస్తున్నా కొత్త అధ్యక్షుడు ఎన్నిక కాకపోవడం ఆ పార్టీలోని సీనియర్ నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని, ఆ పదవిలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని సీనియర్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా చాలా రోజులుగా ఈ విషయంపై జిల్లాలో మల్లగుల్లాలు పడుతున్నారు. 3 నియోజకవర్గ కార్యకర్తలు ఇప్పటికే బుజ్జగించే వారిని బుజ్జగిస్తూ జీఎంఆర్ ముందుకు సాగుతున్నారు. ఈ తరుణంలో ఆయనకు సొంత నియోజకవర్గంలోనే వ్యతిరేకత కంటి మీద కునుకు లేకుండా చేస్తోందట. కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లి తాండా గ్రామ పంచాయతీ పరిధిలో పామాయిల్ పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇటీవల రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భూమి పూజ సైతం చేశారు. పరిశ్రమకు సంబంధించిన యాజమాన్య పనులు ప్రారంభించడానికి గ్రామానికి చేరుకోగా గ్రామస్తులు పనులను జరగనివ్వమని అడ్డుకుని ధర్నాకు దిగారు. చివరకు పోలీసులు కూడా రంగప్రవేశం చేయవలసి వచ్చింది. గ్రామ పెద్దలు సర్ది చెప్పి విషయాన్ని మాట్లాడి పరిష్కరించుకుందామని గ్రామస్తులకు నచ్చజెప్పి పనులను అయితే నిలిపారు. ఈ పామాయిల్ పరిశ్రమ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఒకసారి భూమి పూజ చేయగా అప్పట్లోనే గ్రామస్తులు అడ్డుకున్నారు. అయితే గత శాసనసభ ఎన్నికల ప్రచారానికి గ్రామానికి వచ్చిన స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో
ఈ ఫ్యాక్టరీని ఇక్కడ ఏర్పాటు చేయకుండా అడ్డుకుంటామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులందరూ ఏకతాటిపై కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మధుసూదన్ రెడ్డిని గెలిపించామని, ఇప్పుడేమో ఫ్యాక్టరీ నిర్మాణానికి దగ్గరుండి పనులు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా జీఎంఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. గ్రామస్తులతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు సైతం ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో నియోజకవర్గంలో అప్పుడే ఎమ్మెల్యేపై వ్యతిరేకత మొదలైందని ప్రతిపక్ష నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఏది ఏమైనా ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు వ్యతిరేకత మొదలైందని అంటున్నారు కాంగ్రెస్ సీనియర్ నేతలు. ఇప్పటికైనా ఎమ్మెల్యే పద్ధతి మార్చుకుని కార్యకర్తలను గుర్తిస్తే భవిష్యత్తు ఉంటుంది, లేదంటే ఈ ఎన్నికలే ఆయనకు చివరి ఎన్నికలవుతాయని నియోజకవర్గంలో బహిరంగంగానే టాక్ వినిపిస్తోంది. మరి చూడాలి, ఇకనైనా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తీరు మార్చుకుంటారో లేదో.